రోమ్లోని ఒక హాస్పిటల్కి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ నాకు అబార్షన్ చేయండి అని డాక్టర్ ముందు కూర్చుంది. అప్పట్లో ఇటలీలో అబార్షన్ పెద్ద విషయం కాదు, టీ తాగినంత ఈజీగా జరిగిపోయే ప్రొసీజర్ లో అది కూడా ఒకటి. డాక్టర్ కూడా సరే అని పని మొదలు పెట్టబోతుండగా సడన్ గా ఆ మహిళ మనసు మారిపోయింది. లేదు, నేను ఈ బిడ్డను చంపను, ఈ బిడ్డకు నేను జన్మనిస్తాను అని ఫైనల్ డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయింది. బహుశా ఆ రోజు ఆమెకు కూడా తెలియదు తన కడుపులో ఉన్న ఆ పాప భవిష్యత్తులో లక్షలాది మంది జీవితాలపై ప్రభావం చూపబోతుంది అని. అలా 1977 జనవరి 15న ఒక అందమైన ఆడబిడ్డ జన్మించింది. ఆమె పేరే జార్జియా. కానీ కథ ఇక్కడతో హ్యాపీ ఎండింగ్ కాదు. 1978లో ఆమె తల్లి తన భర్తకు విడాకులిచ్చింది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడిన జార్జియా ఆ టైంలో తన లైఫ్ లీడ్ చేయడం కోసం ఆమె కొన్నిసార్లు పైపర్ క్లబ్ అనే ఒక పాపులర్ నైట్ క్లబ్ బార్టెండర్ గా కూడా వర్క్ చేసింది. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్ లోనే పాలిటిక్స్ జార్జియా లైఫ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాయి. అసలు ఊహించని విషయం ఏంటంటే ఆమె దివంగత నియంత ముస్సోలిని స్థాపించిన ఎంఎస్ఐ పార్టీలో జాయిన్ అయింది. అక్కడి నుంచే ఆమె లైఫ్ లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. అలా కాలం వేగంగా గడిచిపోయింది. క్యాలెండర్ లో ఒక మోస్ట్ హిస్టారిక్ డేట్ రికార్డ్ అయింది. అదే అక్టోబర్ 22, 2022. ఇటలీలో ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ అయ్యాయి. లోయర్ హౌస్ లో ఉన్న మొత్తం 400 సీట్లకు గాను జార్జియాకు చెందిన బ్రదర్ ఆఫ్ ఇటలీ పార్టీ ఏకంగా 119 సీట్లను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ప్రపంచ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. ఎస్, ఆ పవర్ఫుల్ లేడీ మరెవరో కాదు, జార్జియా మెలోని, ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ. ఒకానొక సమయంలో అసలు ఈ భూమి మీదకు తీసుకురావడానికి జన్మనివ్వడానికి స్వయంగా ఆమె తల్లే ఇష్టపడని ఒక ఆడబిడ్డ ఈ రోజు ఒక దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. జార్జియా మెలోని ఆమె చేసిన కొన్ని సెన్సేషనల్ అండ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ గా మారుతున్నాయి. అంతేకాదు గ్లోబల్ లీడర్స్ తో ఆమె జరిపిన మీటింగ్స్ ఆమెను ఎప్పుడూ వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ లోనే ఉంచాయి. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఆమె తీసుకున్న ఒక క్రేజీ సెల్ఫీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ మెలోనీని కలిసినప్పుడు ఆమె మరోసారి గ్లోబల్ న్యూస్ లో నిలిచింది. ప్రెసిడెంట్ మ్యాక్రాన్ మెలోనీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఆమె 2 బుగ్గలపైన కిస్ చేశారు. మొదట మెలోనీ కాస్త షాక్ అయినా ఆ తర్వాత వెంటనే స్మైల్ ఇచ్చి కవర్ చేశారు. బహుశా వరల్డ్ హిస్టరీలోనే 2 డిఫరెంట్ కంట్రీస్ కి చెందిన లీడర్స్ కెమెరాల ముందు ఇలా కలవడం ఇదే మొదటిసారి కావచ్చు. అయితే ఇంత షార్ట్ టైమ్ లోనే మెలోనీ ఇంతటి మాసివ్ పాపులారిటీని ఎలా సొంతం చేసుకోగలిగింది? ఇటలీ నియంత ఒకప్పటి క్రూర పాలకుడైన ముస్సోలిని పబ్లిక్ గా ప్రశంసించినప్పటికీ మెలోనీ ఎలక్షన్స్ లో అంతటి బంపర్ మెజారిటీతో గెలిచి ప్రైమ్ మినిస్టర్ పీఠాన్ని ఎలా దక్కించుకున్నది? అసలు ఇటలీ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అయిన జార్జియా మెలోనీ రియల్ స్టోరీ ఏంటి అనేది ఈ ఎపిసోడ్ లో మనం పూర్తిగా డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. ఇటలీ క్యాపిటల్ అయిన రోమ్ నగరం హిస్టరీ, ఆర్కిటెక్చర్, పాలిటిక్స్ ఇలా అనేక కారణాల వల్ల వరల్డ్ వైడ్ గా ఎంతో ఫేమస్. రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నాడు అనే పాపులర్ సామెతను మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. వాస్తవానికి నీరో రోమన్ హిస్టరీలోనే ఒక మోస్ట్ క్రూయల్ డిక్టేటర్. ఏ స్థాయి క్రూరుడు అంటే పవర్ కోసం తన సొంత తల్లిని, సవతి సోదరుడిని, చివరకు తన భార్యను కూడా దారుణంగా చంపించాడు. నిజానికి నీరో తల్లి ఎంతో కష్టపడి అతన్ని రోమ్ కి చక్రవర్తిని చేసింది. కానీ నీరో ఆమెను చంపడానికి హంతకులను పంపినప్పుడు ఆ కన్న తల్లి తన పొట్ట వైపు చూపిస్తూ నన్ను నా పొట్టలోనే పొడవండి, ఎందుకంటే నీరో అనే మహాపాపం పెరిగింది ఇక్కడే అని చెప్పిందట. ఇలాంటి ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన ఈ అద్భుతమైన నగరాన్ని ఒకప్పుడు ఇటలీని రూల్ చేసిన డిక్టేటర్ ముస్సోలిని మరింత డెవలప్ చేశాడు. ఈ రోమ్ నగరంలో గర్బటెల్లా అనే ఒక ఫేమస్ వర్కింగ్ క్లాస్ ఏరియా ఉంది. ఇక్కడ చాలా కాలంగా శ్రామికులు, లేబర్స్ నివసిస్తూ ఉంటారు. సరిగ్గా 1977 జనవరి 15న అదే గార్బెటెల్లా ప్రాంతంలో జార్జియా మెలోనీ జన్మించింది. మెలోనీ తల్లి అన్న ఒక నవల రచయిత్రి. అయితే ఆ టైంలో ఉన్న సివియర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ బిడ్డను కనడానికి ఆమె అసలు ఇష్టపడలేదు. ఈ విషయాన్ని జార్జియా మెలోనీ స్వయంగా తన ఆటోబయోగ్రఫీలో ఐఎమ్ జార్జియా, మై రూట్స్, మై ప్రిన్సిపల్స్ లో చాలా ఎమోషనల్ గా రాసుకుంది. జార్జియా మెలోనీ పుట్టిన 1 సంవత్సరం తర్వాత ఆమె తల్లి అన్న తన భర్తతో విడాకులు తీసుకుంది. మెలోనీ ఫాదర్ వాళ్ళను వదిలేసి సెకండ్ మ్యారేజ్ చేసుకుని స్పెయిన్ కి సెటిల్ అవడానికి వెళ్లిపోయాడు. సరిగ్గా ఇలాంటి టైంలోనే మెలోనీ ఇంట్లో ఒక ఘోరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ పూర్తిగా రోడ్డున పడింది. ఇల్లంతా కాలి బూడిదైపోయింది. ఈ దారుణమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు మెలోనీ వయస్సు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత మెలోనీ ఫ్యామిలీ ఎంతటి సివియర్ పేదరికాన్ని అనుభవించిందంటే ఆమె కనీసం కాలేజీకి వెళ్లి చదువుకోలేకపోయింది. దాంతో చిన్న వయసు నుంచే డబ్బు సంపాదించడం కోసం సీడీలు అమ్మడం, చిన్న పిల్లలను చూసుకునే బేబీ సిట్టర్ గా పార్ట్ టైం జాబ్స్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే మెలోనీకి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె లైఫ్ ని టోటల్ గా మార్చి
స్టార్ట్ చేసే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఎదురైంది. అదే టైంలో ఆమె ఇటాలియన్ సోషల్ మూవ్మెంట్ అంటే ఎంఎస్ఐ పొలిటికల్ పార్టీలో చేరింది. ఇటలీ పాలిటిక్స్ లో మెలోనీ వేసిన ఫస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్టెప్ అదే. వాస్తవానికి ఈ ఎంఎస్ఐ పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న హిస్టరీ చాలా విచిత్రంగా అంతే క్రూరంగా ఉంటుంది. దీని గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి అంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అది 1945 ఏప్రిల్ 29 తెల్లవారుజామున సుమారు 3 గంటల టైంలో ఒక ఎల్లో కలర్ ట్రక్ ఇటలీలోని మిలాన్ సిటీలో ఒక మెయిన్ జంక్షన్ వద్ద వచ్చి ఆగింది. ఆ ట్రక్ లో ఇటలీ మాజీ డిక్టేటర్ ముస్సోల్ని, అతని గర్ల్ ఫ్రెండ్ సహా మరో 16 మంది డెడ్ బాడీస్ ఉన్నాయి. అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు ఆ శవాలను రోడ్డు పక్కన ఉన్న చెత్తలాగా ఆ కూడల్లో పడేశారు. అక్కడి నుండే ఇటలీ హిస్టరీలో ఒక కొత్త పొలిటికల్ వేవ్ స్టార్ట్ అయింది. తెల్లవారేసరికి ఆ జంక్షన్ దగ్గర ఊహించిన విధంగా 5,000 మందికి పైగా జనం గుమిగూడారు. అంతలోనే ఆ క్రౌడ్ నుండి ఒక మహిళ కోపంతో ముందుకు వచ్చింది. ఆమె చేతిలో ఒక లోడెడ్ పిస్టల్ ఉంది. ఏ మాత్రం ఆలోచించకుండా ముస్సోల్ని డెడ్ బాడీపై వరుసగా 5 రౌండ్ల బుల్లెట్లు కాల్చింది. కొంతసేపటి తర్వాత మరొక మహిళ అందరి ముందే ముస్సోల్ని ఫేస్ మీద ఉమ్మేసి అతన్ని దారుణంగా బూతులు తిడుతూ దూషించింది. ఎక్కడితో ముస్సోల్ని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అందరూ ఆనందం వ్యక్తం చేశారు. అతని ఫ్యాసిస్ట్ ఐడియాలజీ శాశ్వతంగా అంతమైపోయిందని ఇటలీ ప్రజలతో పాటు ప్రపంచమంతా నమ్మింది. కానీ ముస్సోల్ని చనిపోయిన సరిగ్గా 1 సంవత్సరం తర్వాత అక్కడ ఒక కొత్త ఆర్గనైజేషన్ పుట్టుకొచ్చింది. ఆ గ్రూప్ లో మెంబర్స్ చాలా తక్కువ మందే ఉన్నప్పటికీ వాళ్ళంతా ముస్సోల్ని ఫ్యాసిస్ట్ సిద్ధాంతాన్ని బ్లైండ్ గా నమ్మేవారు. ముస్సోల్ని తమ గాడ్ ఫాదర్ లా ఆరాధించేవారు. ఆ పార్టీ పేరే ఇటాలియన్ సోషల్ మూవ్మెంట్, షార్ట్ కట్ లో ఎంఎస్ఐ. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే ఎంఎస్ఐ పార్టీ బ్యాక్ డ్రాప్ నుండి జార్జియా మెలోనీ తన పొలిటికల్ కెరీర్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఒక టీవీ ఇంటర్వ్యూలో మెలోనీ మాట్లాడుతూ ముస్సోల్ని ఒక గ్రేట్ లీడర్ అని, ఆయన ఏ తప్పు చేయలేదని, ఏం చేసినా అది ఇటలీ దేశం కోసమే చేశారని, గత 50 ఏళ్లలో మన కంట్రీలో ముస్సోల్ని లాంటి పవర్ఫుల్ లీడర్ ఒక్కరు కూడా రాలేదంటూ ఒక రేంజ్ లో పొగుడుతూ చెప్పింది ఆయన గురించి. అప్పుడు ఆమె వయస్సు 19 సంవత్సరాలు మాత్రమే. ఒక్కసారిగా మెలోనీ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కాంట్రవర్సీకి దారితీశాయి. ఎందుకంటే ఇటలీలోనే కాదు, గ్లోబల్ వైడ్ గా ఫ్యాసిజానికి, క్రూరత్వానికి ఒక అల్టిమేట్ సింబల్ గా ముస్సోల్ని చూస్తారు. అలా ముస్సోల్ని ఐడియాలజీతో పాలిటిక్స్ లోకి మెలోనీ ముందుకు సాగింది. కట్ చేస్తే 1995లో ఎంఎస్ఐ పార్టీ పేరు మార్చబడింది. దానికి నేషనల్ అలయన్స్ అనే ఒక కొత్త పేరు పెట్టారు. ఆ తరువాత 1997లో అప్పటికి కేవలం 20 ఏళ్ల వయసున్న యంగ్ మెలోనీ ఆ నేషనల్ అలయన్స్ పార్టీకి చెందిన యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ నుండి మెలోనీ పొలిటికల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి దూసుకెళ్లింది. పాలిటిక్స్ లో ఆమె ఫుల్ యాక్టివ్ గా మారింది. కానీ అప్పట్లో ఆమెకు దేశ అధికార పీఠాన్ని దక్కించుకోవడం అనేది దాదాపు ఇంపాసిబుల్ టాస్క్ లా ఉండేది. అయితే కష్టపడే తత్వం ఉన్న మెలోనీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అలా 2006లో తాను చిన్నప్పుడు పెరిగిన తన సొంత నియోజకవర్గం గార్బెటెల్లా నుండి ఎలక్షన్స్ లో పోటీ చేసి భారీ మెజార్టీతో పార్లమెంట్ మెంబర్ గా గెలిచింది. ఆమె సక్సెస్ గ్రాఫ్ అక్కడితో ఆగలేదు. 2008 నాటికి ఆమె ఇటలీలోనే మోస్ట్ యంగెస్ట్ యూత్ అఫైర్స్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టింది. అయితే సరిగ్గా 1 సంవత్సరం తరువాత అంటే 2009లో మెలోనీ పొలిటికల్ కెరీర్ లో ఒక పెద్ద షాక్ తగిలింది. మెలోనీ పార్టీ లీడర్ అయిన ఫిన్నీ ఇటలీ మాజీ ప్రైమ్ మినిస్టర్ సిల్వియో బెర్లుస్కోనీతో చేతులు కలిపి పీపుల్ ఆఫ్ లిబర్టీ అనే కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. కానీ 2012లో ఈ కూటమికి మరొక కొత్త లీడర్ను ఎన్నుకోవడానికి బెర్లుస్కోనీ పూర్తిగా నిరాకరించడంతో మెలోనీకి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఆమె వెంటనే ఆ కూటమిని నేషనల్ అలయన్స్ పార్టీని వీడి సొంతంగా ఒక పొలిటికల్ పార్టీని పెట్టాలని ఒక మైండ్ బ్లోయింగ్ డెసిషన్ తీసుకుంది. జార్జియా మెలోనీ కొత్తగా స్థాపించిన బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీలోని మెజారిటీ లీడర్స్ అంతా ఒకప్పుడు ముస్సోలినీ ఐడియాలజీని ఫాలో అయిన ఆ పాత ఎంఎస్ఐ పార్టీకి చెందినవారే. అంతెందుకు, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ యొక్క అఫీషియల్ సింబల్ ఏంటో తెలుసా? ఫ్లేమ్ ఆఫ్ లవ్. సరిగ్గా ఇదే సింబల్ ఒకప్పుడు ముస్సోలినీ ఫాలోవర్స్ పెట్టిన ఆ నాటి ఎంఎస్ఐ పార్టీకి కూడా ఉండేది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో. అయితే 2018 ఇటలీ జనరల్ ఎలక్షన్స్ లో మెలోనీ పార్టీ అయిన బ్రదర్స్ ఆఫ్ ఇటలీకి కేవలం 4.4% ఓట్స్ మాత్రమే వచ్చాయి. ఇది మెలోనీకి ఒక బిగ్గెస్ట్ షాక్ అనే చెప్పాలి. కానీ ఆమె ఏ మాత్రం హోప్స్ వదులుకోలేదు. ఆ తరువాత మెలోనీ పార్టీ పాపులారిటీ దేశంలో క్రమంగా చాలా వేగంగా పెరగడం స్టార్ట్ అయింది. అసలు ఈ మాసివ్ పాపులారిటీ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెలోనీ పబ్లిక్ గా చేసిన ఒక మోస్ట్ సెన్సేషనల్ అండ్ కాంట్రవర్షియల్ కామెంట్. దాంతో దేశం మొత్తం ఆమె వైపే చూడటం మొదలుపెట్టింది. మన దేశంలో రాడికలైజేషన్ పెరగడానికి అస్సలు పర్మిషన్ ఇవ్వం, మన కంట్రీకి కఠినమైన సరిహద్దులు, క్లియర్ రూల్స్ ఉండాలి అని చెప్పింది. అండ్
టెర్రరిజాన్ని మనం జీరో టాలరెన్స్ తో అస్సలు సహించకూడదు అంటూ మెలోనీ పబ్లిక్ గా ఇచ్చిన ఘాటైన సందేశం దేశంలోని కోట్లాది మంది ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. Io penso che ci sia un problema di compatibilità tra la cultura islamica o certa interpretazione della cultura islamica e i diritti e i valori della nostra civiltà. A me non sfugge che la gran parte dei centri culturali islamici in Italia sono finanziati da... ఆ పవర్ఫుల్ స్పీచ్ తోనే ఆమె ఇటలీ ప్రజల మనసుల్లో ఒక స్ట్రాంగ్ అండ్ అల్టిమేట్ లీడర్ గా ఫిక్స్ అయిపోయారు. కట్టేస్తే 2022 ఇటలీలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో మెలోనీకి చెందిన బ్రదర్ ఆఫ్ ఇటలీ పార్టీ ఏకంగా 26% ఓట్లను కొల్లగొట్టి దేశంలోని బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీగా అవతరించింది. హిస్టరీ క్రియేట్ చేసింది. మొత్తం 400 సీట్లకు గాను మెలోనీ పార్టీ ఒంటరిగానే 119 సీట్లు గెలుచుకుంది. అయితే ఇన్ని సీట్లు సాధించినప్పటికీ ఒంటరిగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మెజారిటీ మార్కుకు ఆమె కాస్త దూరంలో నిలిచిపోయింది. దాంతో ఆమె తెలివిగా రైట్ వింగ్ లీడర్ అయిన బెర్లుస్కోనీకి చెందిన ఫోర్జా ఇటాలియా పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆ తరువాత ఇటలీ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోనీ గ్రాండ్ గా 2022 అక్టోబర్ 22న ప్రమాణ స్వీకారం చేసింది. పీఎం అయిన తర్వాత మెలోనీ గ్లోబల్ లెవెల్లో మరింత పాపులర్ అయింది. అయితే ప్రధానమంత్రి అయిన సుమారు ఒక సంవత్సరం తరువాత మెలోనీ తన పర్సనల్ లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ అండ్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. దాదాపు 10 సంవత్సరాలుగా తనతో పాటు కలిసి ఉంటున్న తన లాంగ్ టైం పార్ట్నర్ అయిన ఆండ్రియా గియోంబ్రోనోతో విడిపోతున్నట్లు ఆమె అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అసలు మెలోనీ లవ్ స్టోరీ అండ్ రిలేషన్షిప్ వెనుక ఉన్న కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది 2014 సంవత్సరం ఒక పాపులర్ టీవీ షో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ లో జార్జియా మెలోనీ కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ టీవీ షో జరుగుతున్నప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వచ్చింది. ఆ గ్యాప్ లో మెలోనీ కాస్త ఆకలిగా అనిపించి ఒక బనానా తింటూ చిన్న తొక్కను ఎక్కడ పడేయాలో తెలియక వెతుకుతూ ఉంటే పక్కనే నిల్చున్న ఒక వ్యక్తి ఆమె చేతిలో నుండి ఆ తొక్కను తీసుకున్నాడు. మెలోనీ అతన్ని ఎవరో సెట్ అసిస్టెంట్ అనుకుంది. కానీ కట్ చేస్తే అతను ఒక పాపులర్ టీవీ జర్నలిస్ట్. అతని పేరే ఆండ్రియా గియోంబ్రోనో. ఆ చిన్న పరిచయం కాస్త లవ్ గా మారి ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. అయితే మెలోనీ ఆండ్రియాను పెళ్లి చేసుకోలేదు. కానీ 2015 నుండి ఇద్దరు లీగల్ గా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండటం స్టార్ట్ చేశారు. అలా 2016లో వీరికి గినెవ్రా అనే ఒక బ్యూటిఫుల్ డాటర్ కూడా జన్మించింది. అంతా హ్యాపీగా సాగుతుంది అనుకుంటున్న టైంలోనే 2023లో మెలోనీ మా 10 ఏళ్ల బంధం ఎక్కడితో ముగింపు దశకు చేరుకుంది అంటూ బ్రేకప్ అనౌన్స్ చేసి అందరినీ షాక్ ఇచ్చింది. అసలు అంత పీక్ లో ఉన్న వీళ్ళ రిలేషన్ సడన్ గా ఎందుకు బ్రేక్ అయింది అనే దానిపై ఇంటర్నేషనల్ మీడియాలో అనేక షాకింగ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారం 2023 అక్టోబర్లో ఆండ్రియా గియోంబ్రోనోకు సంబంధించిన కొన్ని ఆఫ్ ఎయిర్ వీడియో క్లిప్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ లీక్ అయిన వీడియోల్లో ఆండ్రియా తనతో పనిచేసే ఒక ఫీమేల్ కొలీగ్ తో చాలా వల్గర్ గా అమర్యాదగా ప్రవర్తిస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం రికార్డ్ అయింది. దేశానికే ఒక మహిళా ప్రధానమంత్రిగా ఉన్న మెలోనీ సొంత పార్ట్నరే తోటి మహిళల పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తాడా అంటూ ఇటలీ వ్యాప్తంగా ఒక రేంజ్ లో పబ్లిక్ అవుట్ బర్స్ట్ పెద్ద దుమారం రేగింది. దాంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మెలోనీ అతని నుండి విడిపోవాలని ఒక ఇన్స్టెంట్ అండ్ బోల్డ్ డెసిషన్ తీసుకుంది. మెలోనీ తనను తాను ఒక ఫెమినిస్ట్ గా అస్సలు ఒప్పుకోదు. పైగా మహిళలకు ఇచ్చే ఒక పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఆమె ఓపెన్ గా వ్యతిరేకిస్తుంది. కానీ ఉమెన్ రైట్స్ కోసం మాత్రం ఆమె ఎప్పుడూ గట్టిగా వాయిస్ రేస్ చేస్తూనే ఉంటుంది. మెలోనీ తన పొలిటికల్ స్పీచెస్ లో ఇస్లామిక్ వైలెన్స్ లాంటి స్ట్రాంగ్ వర్డ్స్ ఉపయోగించినప్పుడు గ్లోబల్ లెవెల్లో తీవ్రమైన కాంట్రవర్సీస్ క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే మెలోనీ ఫాలో అయ్యే ఐడియాలజీ కంప్లీట్ గా రైట్ వింగ్. అక్కడి నుండే యూరప్ పాలిటిక్స్ లో అసలైన హీట్ కూడా స్టార్ట్ అయింది. గ్లోబల్ పాలిటిక్స్ లో జార్జియా మెలోనీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇంటర్నేషనల్ లీడర్స్ ఆమెతో ప్రవర్తించే తీరే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 2025 జనవరిలో మెలోనీ అబుదాబి సస్టైనబిలిటీ వీక్ లో పార్టిసిపేట్ చేయడానికి యుఏఈ వెళ్ళినప్పుడు అల్బేనియా ప్రైమ్ మినిస్టర్ ఈడీ రామా ఆమెకు ఏకంగా మోకాళ్లపై నిలబడి మరీ గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. ఇక అక్టోబర్ 2025లో టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ మెలోనీతో మాట్లాడుతూ మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ మీరు స్మోకింగ్ చేయడం మానేయాలి అంటూ ఒక ఫ్రెండ్లీ సలహా ఇచ్చాడు. దానికి మెలోనీ తనదైన శైలితో నవ్వుతూ నేను గనక స్మోకింగ్ మానేస్తే ఎవరినైనా చంపేస్తానేమో అంటూ క్రేజీగా రిప్లై ఇచ్చింది. అదే విధంగా రీసెంట్ గా ఏప్రిల్ 2026లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ మెలోనీని కలిసినప్పుడు ఆమె 2 బుగ్గలపై కిస్ చేయడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయి నవ్వడం స్టార్ట్ చేసింది. ఒకానొక సమయంలో అసలు ఈ భూమి మీదకే రాకూడదని అబార్షన్ అయిపోవలసిన ఒక ఆడబిడ్డ ఇవాళ ఒక దేశాన్ని శాసిస్తూ గ్లోబల్ లీడర్స్ నే తన వైపు తిప్పుకునే స్థాయికి చేరింది. హిస్టరీని కేవలం చదవటం కాదు, హిస్టరీని ఎలా క్రియేట్ చేయాలో చూపించిన వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ బోల్డ్ ఉమెన్ జార్జియా మెలోనీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.